హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే నాకెప్పుడూ ఒక డౌట్ అనేది ఉండేదనమాట. నేను 4 ఇయర్స్ బ్యాక్ నుండి గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. అంటే ఒక 4, 5 కుండీలలో పూల మొక్కల్ని పెంచడం, మరో 4, 5 కుండీలలో ఆకుకూరల్ని పెంచడం ఇలా చేస్తున్నాననమాట. నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొందరు నా దగ్గరకొచ్చిన వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఎర్రమట్టిలో పెడితే మొక్కలు బాగా వస్తాయని చెప్పేవాళ్ళు. ఇంకొందరేమో నల్ల మట్టయితే మంచిదని చెప్పేవాళ్ళనమాట. నాకదొక డౌట్ లాగుండేది. అసలు మొక్కలకి నల్ల మట్టి మంచిదా? లేదంటే ఎర్రమట్టి మంచిదా? అనేసి ఎప్పుడు గూడా ఒక డౌట్ లాగుండేది. వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, ఎప్పటినుంచో గార్డెనింగ్ చేసేవాళ్ళుంటారు గదండీ! వాళ్ళయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ని చెక్ చేశాననమాట. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఆహ్, యూట్యూబ్ ఛానల్స్‌లో గూడా కొందరేమో నల్ల మట్టిలో బాగొస్తాయని చెప్తున్నారు. ఇంకొందరేమో ఎర్రమట్టిలో బాగొస్తాయని చెప్తున్నారు. నాకింకా క్లారిటీ అనేది లేదు. కాకపోతే నేను ఈ 4 ఇయర్స్ నుంచి చేసిన తర్వాత నాకిప్పుడొక క్లారిటీ అయితే వచ్చిందండి. ఏంటి అంటే ఎర్రమట్టిలో పెట్టినా బానే వస్తాయి. నల్ల మట్టిలో పెట్టినా గూడా బానే వస్తాయి. కాకపోతే ఎర్రమట్టిలో పెట్టినప్పుడు మనం వాటరింగ్ జేస్తాం గదండీ! వాటరింగ్ జేసినప్పుడు ఆ ఎర్రమట్టి అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది నీళ్ళని. అదే నల్ల మట్టిలో మనం వాటరింగ్ చేశామనుకోండి, అది కొంచెం లేట్‌గా అబ్జర్వ్ చేసుకుంటుంది. నల్ల మట్టిలో పైన గట్టిగా అయితది. కాకపోతే లోపల మాత్రం బంకగా అట్లా ఉండిపోతుంటదనమాట. అదే ఎర్రమట్టిలో అనుకోండి, మొత్తం సాయిల్ మొత్తం ఒకే రకంగా ఉంటది. మనం వాటరింగ్ చేసిన నెక్స్ట్ డే మనం సాయిల్‌ని తీసి చూసామంటే, ఈ ఎర్రమట్టి అనేది లూజ్‌గా ఉంటది. సాయిల్ మొత్తం గూడా ఒకేలా ఉంటదనమాట. అంటే ఎర్రమట్టిలో రూట్ వ్యవస్థ అనేది చాలా బాగుంటదండి. మొక్కలైతే ఎందులో పెట్టినా గూడా బానే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఎర్రమట్టిలో బెడితే చెట్టనేది ఇంకా హెల్తీగొస్తదనమాట బాగా. అదే నల్ల మట్టనుకోండి మనం వాటరింగ్ చేసిన నెక్స్ట్ డే ఇలా తీసి చూస్తే గట్టిగా అయిపోతది. ఆ కుండీ చుట్టూ గూడా బిగుసుకొని పోయి ఉంటదనమాట. రూట్ వ్యవస్థకనేది ఎర్రమట్టి మంచిదండి. అది ఇంకా చామంతి మొక్కలకైతే ఈ ఎర్రమట్టనేది చాలా బాగా పనిచేస్తుందనమాట. పెరగడానికి పెరుగుతాయిలే గానీ, కాకపోతే నల్ల మట్టితో పోల్చుకుంటే ఎర్రమట్టిలో అయితే మొక్కనేది బాగొస్తుంది.